ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ప్రజలకు అనుకూలమైన నివాసయోగ్యమైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత సేవల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ 60వ సమావేశం నిన్న అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిని హరిత నీలి నగరంగా, ప్రజలకు అనుకూలమైన నివాసయోగ్యమైన నగరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పనను వేగవంతం చేయాలని, నగరాన్ని విజయవాడతో అనుసంధానించేందుకు కృష్ణానదిపై నిర్మించే వంతెనను ఐకానిక్గా నిర్మించాలని అన్నారు. రాజధాని ప్రాంతం వివిధ రంగాల్లో పెట్టుబడులతో పాటు ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల డిమాండ్లు, సమ్మె ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్రికేయులకు వివరించారు. కొత్త ఉద్యోగాలు, కొత్త బస్సుల కొనుగోలు, మౌలిక సదుపాయాల్ని పెంచడం, కారుణ్య నియామకాలు వంటి అంశాలపై సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులెవరూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి తెలుపుతూ, ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ, మీ అందరూ కూడా తెలుసు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లతో ఈ ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీతో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని సీతాఫల్ మండిలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ సమ్మెపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కరించకపోవడం సరికాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాందేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మేధ, ఏఐ ఆధారిత సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మేధ ఆధారిత వైద్య సేవలు సానుకూల ఫలితాలు ఇస్తున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏపీ మెడిటెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కింద ఎంపికైన అంకుర సంస్థలు 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నోస్టిక్స్, టెలిమెడిసిన్, స్మార్ట్ మానిటరింగ్ వంటి 4 విభాగాల్లో ప్రయోగాత్మకంగా సేవలందించాయని తెలిపారు. ఈ సంస్థలు 37 రోజుల్లో 12,677 మంది రోగులకు సేవలందించాయని, క్షయ, గ్లూకోమా, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడంలో ఏఐ కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. అలాగే వైద్యుల పనిభారం తగ్గి సమయం 70% వరకు ఆదా అయినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలు కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. అనకంబట్టు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఈ పథకం కింద మొత్తం 21,673 మంది ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు, ఇందుకోసం 52,70 లక్షల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. పునర్వ్యవస్థీకృత విద్యుత్ పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను సంబంధిత అధికారుల సమక్షంలో పరిష్కరిస్తామని చెప్పారు. పింఛన్లకు, గృహాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో అర్జీలు అనేవి రోజు ఇది నిరంతర ప్రక్రియ అండి. ఎక్కువగా ఏంటంటే ఈ పెన్షన్ల మీద, ఇల్లు మీద ఎక్కువగాను అర్జీలు ఇస్తున్నారు. ఒక 2 నెలల్లో మళ్ళీ కూడా కొత్త పెన్షన్లు కూడా మనం ఇస్తాం. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఇల్లులు తీసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అందరికి ఇల్లులు శాంక్షన్ చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి వాటి మీద ఎక్కువగా వస్తారు. సమస్యల పరిష్కారం అయ్యి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఈరోజు మన సూపర్ 6 పథకాలతో చాలా మంది హ్యాపీగా ఉన్నారు. వీటన్నిటి మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలో 4,47,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులో మంత్రి అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా బోర్డు నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సోమశిల, కండలేరు, సర్వేపల్లి, కనిగిరి జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో 2వ పంటకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరుతూ సోమశిల, కండలేరు తెలుగు గంగ ప్రాజెక్ట్ ఇవి 2 నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ లో 58.17 టీఎంసీల నీరు, అంటే ముందు మనం వాడిన 23 పోను, త్రాగునీటికి పోను 58 టీఎంసీలు ఉంది. ఈ 58 టీఎంసీల్లో మనకి చాలా ఉన్నాయి కండిషన్స్. వీటన్నిటినీ కానీ చూస్తే దీంట్లో మొత్తం 45 టీఎంసీల నీటిని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజకీయ అధికారాన్ని వికేంద్రీకరించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధించే దిశగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రోత్సాహం, సామాజిక సాధికారత ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయడం ఈరోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈరోజు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011780 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీలు పైగా నిన్న ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. ఈరోజు రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు అనుకూలమైన, నివాసయోగ్యమైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత సేవల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.